హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫోటోషాప్లో పెయింటింగ్ ఎఫెక్ట్ అనేది ఎలా ఇవ్వాలో నేర్చుకుందాం. ముందుగా గూగుల్లోకి వెళ్ళి ఫోటో డౌన్లోడ్ చేసుకుందాం. నేను ఇది ఈ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేశాను. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను ఫైల్. ఇది వచ్చేసి ఇదండి ఫైల్. దీన్ని ఫోటోషాప్లో ఓపెన్ చేస్తాను. Ctrl+O ఓపెన్ చేశాను. మామూలుగా ఇది పెయింటింగ్ ఎఫెక్ట్ చేసుకోవాలంటే స్మడ్జ్ టూల్ తీసుకొని ఒక బ్రష్ తీసుకొని మెల్లగా దీన్ని పెయింటింగ్ లాగా చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేసుకోవడం వల్ల నీట్గా వస్తుంది, బట్ కొంచెం టైం తీసుకుంటుంది. దీని మీద మంచి గ్రిప్ ఉన్న వాళ్ళకైతే ఇది చాలా ఈజీగా ఉంటుంది. బట్ మనకు దానికన్నా ఇది కొన్ని మిస్టేక్స్ కూడా ఉంటాయి, అది స్లోగా చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నేను చిన్న ట్రిక్ ఒకటి యూజ్ చేసి మీకు ఏ విధంగా ఆ ఎఫెక్ట్ రావాలో చూపెడతాను. ముందుగా బ్యాక్గ్రౌండ్లో సెలెక్ట్ చేసుకొని Ctrl+J అంటే మీకు ఒక న్యూ కాపీ లేయర్ వస్తుంది. అలా కాదు అనుకుంటే ఇది తీసుకెళ్ళి డిలీట్ చేసేసి దీని మీద క్లిక్ చేసి ఇది డ్రాగ్ చేసి ఇక్కడ డిలీట్ దాని పక్కన ఇంకొక లేయర్ ఉంది కదా, ఇంకొక ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే కాపీ అయిపోతుంది. ఇలా కాపీ అయిపోయిన దాన్ని మనం ముందుగా స్మార్ట్ ఆబ్జెక్ట్ కింద చేసుకోవాలి. స్మార్ట్ ఆబ్జెక్ట్ అంటే ఇలా రైట్ క్లిక్ ఇచ్చి స్మార్ట్ ఆబ్జెక్ట్ కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్స్ ఇలా చేసుకోవడం వల్ల ఇచ్చిన వాల్యూస్ని చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇది యూజ్ అవుతుంది. నేను ముందు చెప్తాను దీని గురించి. నెక్స్ట్ ఇక్కడ టాప్లో ఫిల్టర్లోకి వెళ్ళేసి షార్పన్లోకి వెళ్ళి అన్షార్ప్ మాస్క్, ఈ వాల్యూస్ నేను పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం యాజ్ మన ఫోటోని బట్టి చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇప్పుడు ఇచ్చే వాల్యూస్ ఏంటంటే మీకు ఏ ఫోటోకైనా యూజ్ అయ్యే విధంగా కొన్ని వాల్యూస్ చెప్తాను. ఇది అమౌంట్ వచ్చేసి ఒక 130 అమౌంట్ ఇస్తున్నాను. అది రేడియస్ వచ్చేసి 2 అలాగే ఉంచుతున్నాను. థ్రెషోల్డ్ వచ్చేసి 1. ఓకే, చూసారా, స్మార్ట్ ఆబ్జెక్ట్ చేయడం వల్ల మనం చేసిన ప్రతి ఒక్కటి ఇందులో ఇలా కనిపిస్తుంది. ఇది మనకు అన్షార్ప్ మాస్క్ వద్దు అనుకుంటే దాన్ని ఐ మార్కింగ్ క్లిక్ చేస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఈ బ్యాక్గ్రౌండ్ కాపీ మీద ఫిల్టర్లోకి వెళ్ళేసి స్టైలైజ్లోకి వెళ్ళి డిఫ్యూజ్, ఇక్కడ ఓన్లీ ఈ కింద ఉంది కదా లైట్ అండ్ ఓన్లీ, దాని కింద ఉన్న ఆప్షన్ టిక్ చేసుకొని ఓకే అనేసి ఓకే అంటే సరిపోతుంది. మీకు ఆల్రెడీ ఇది ఎఫెక్ట్ అనేది ఏ విధంగా వస్తుందో మీకు ఇక్కడ కనిపిస్తుంది. జూమ్ చేసుకుందాం కొంచెం. ఓకే, కొంచెం నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ లేయర్ అలా దాని మీద క్లిక్ చేసి అలా ఉంచి ఫిల్టర్లోకి వెళ్ళి నాయిస్లోకి వెళ్ళేసి రెడ్యూస్ నాయిస్. దీంట్లో ముందుగా ఈ పైన ఆప్షన్స్ ఏమి చేయకుండా జస్ట్ స్ట్రెంగ్త్ అనేది టోటల్ ఫుల్ ఇచ్చేసుకుందాం 10. ఈ డీటెయిల్స్ వచ్చేసి 0, కలర్ నాయిస్ వచ్చేసి 0, షార్ప్ అండ్ డీటెయిల్స్ వచ్చేసి ఒక ముందుగా ఫస్ట్ 25 ఇద్దాం. ఓకే, 25 రిమూవ్ చేసి ఇది అలానే వచ్చేసి ఓకే అయిపోయింది కదా. చూసారా, రెడ్యూస్ నాయిస్. నెక్స్ట్ మళ్ళీ ఫిల్టర్లోకి వెళ్ళేసి మళ్ళీ నాయిస్, రెడ్యూస్ నాయిస్. ఇప్పుడు వచ్చేసి ఈ స్ట్రెంగ్త్ 10 అలానే ఉంచి
ప్రెజర్ డీటెయిల్స్ వచ్చేసి 5 ఇద్దాం. సిక్స్ ఆర్ 5, 6 బాగానే ఉంది. 5 కలర్ నాయిస్ వచ్చేసి 25. షార్ప్ అండ్ డీటెయిల్స్ వచ్చేసి ఒక 50 ఇద్దాం. ఓకే, చూసారు కదా, ఇదంతా వచ్చేసి ఇది మీరు ఓల్డ్ ఇమేజ్, ఇది ఇప్పుడు మనం చేసిన ఇమేజ్. జస్ట్ దీని తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు చేసిన ఇమేజ్ మొత్తాన్ని ఒక స్నాప్ తీసుకుందాం. దీన్ని దానికోసం మనం Ctrl+Shift+Alt+E నొక్కేస్తే మనకు ఇప్పుడు చేసిందంతా ఒక ఇమేజ్ వచ్చేస్తుంది. అది చూసారు కదా, ఇప్పుడు చేసిందంతా ఒక ఇమేజ్. అది దీనికి ఒక నేమ్ ఇద్దాం. నేమ్ వచ్చేసి హై డైనమిక్ అని ఇద్దాం. ఇది మీ ఇష్టం అండి నేమ్ అనేది. ఇప్పుడు ఇమేజ్లోకి వెళ్ళేసి అడ్జస్ట్మెంట్స్, దీన్ని టోటల్ డీసాచురేషన్ అంటే బ్లాక్ అండ్ వైట్లోకి మార్చడం. అలా బ్లాక్ అండ్ వైట్, టోటల్ బ్లాక్ అండ్ వైట్ మారిపోతుంది. అది దీన్ని ఇన్వర్ట్ చేయాలి. మళ్ళీ ఇమేజ్లోకి వెళ్ళేసి అడ్జస్ట్మెంట్స్కి వెళ్ళి ఇన్వర్ట్, Ctrl+I. ఇన్వర్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు ఈ లేయర్స్ బాక్స్లోనే పైన ఈ నార్మల్ ఇది ఉంది కదండి, నార్మల్. ఇది వచ్చేసి మనకు బ్లెండ్ మోడ్స్ అంటారు. ఈ బ్లెండ్ మోడ్స్లోకి వెళ్ళి అందులో దీనికి ఓవర్లే అప్లై చేయాలి. దీన్ని ఇప్పుడు మళ్ళీ స్మార్ట్ ఆబ్జెక్ట్ కింద మార్చేసుకుందాం. ఇప్పుడు ఈ స్మార్ట్ ఆబ్జెక్ట్ను ఫిల్టర్లోకి వెళ్ళేసి బ్లర్లోకి వెళ్ళి గ్యాషియన్ బ్లర్లోకి వెళ్ళి దీని అమౌంట్ వచ్చేసి ఒక 15, ఇది 15 వరకు ఇద్దాం. ఇది ఒకటి. దీన్ని తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, మనకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా. ఓకే అనండి. ఇప్పుడు దీన్ని కూడా ఒక స్నాప్ తీసుకుందాం. Ctrl+Shift+Alt+E. ఓకేనండి. ఇప్పుడు ఈ స్నాప్ తీసుకున్న దానికి ఫిల్టర్ అప్లై చేద్దాం. ఫిల్టర్లోకి వెళ్ళి అదర్లోకి వెళ్ళి హై పాస్, ఈ హై పాస్ 1 ఉంచి ఓకే అనండి. ఇందులో మనకి ఏంటంటే హైలైటెడ్ పాయింట్స్, మనకి ఏదైతే హైలైట్ కావాలో ఆ పాయింట్స్ వరకు హైలైట్ అవుతుంది. దీనికోసం దీన్ని మనం హై పాస్ చేయాలి. అందుకే ఇప్పుడు బ్లెండ్ మోడ్స్కి వెళ్ళి చూసారా, బ్లెండ్ మోడ్స్లో లీనియర్ లైట్ చూసారా ఎలా చేంజ్ అయిపోయిందో. హైలైటెడ్ పాయింట్స్ ఉన్నాయి కదా, అవన్నీ హైలైట్ అయిపోయాయి. దీన్ని కూడా మళ్ళీ ఒక స్నాప్ తీసుకుందాం. Ctrl+Shift+Alt+E. దీనికి హ్యూ అండ్ సాచురేషన్ అప్లై చేద్దాం. అందుకోసం దీనికి హ్యూ అని పెడతాను, నేమ్. ఓకే, అడ్జస్ట్మెంట్స్ అని ఉంటుంది కింద. మన డిలీట్ నుంచి 4th వన్ అడ్జస్ట్మెంట్స్, దీంట్లోకి వెళ్ళి హ్యూ సాచురేషన్. ఇందులో సాచురేషన్ ఒక మైనస్ చేస్తుంది, ఒక 20% వరకు సాచురేషన్ పెడుతున్నాను. ఓకే, అయిన తర్వాత ఈ బ్లెండ్ మోడ్స్కి వెళ్ళేసి సాఫ్ట్ లైట్ అనండి.
చూసారా సాచురేషన్ వల్ల మనకి ఇమేజ్ కొంచెం పెయింటింగ్ ఎఫెక్ట్ అనేది వచ్చేసింది. దీన్ని ఒకవేళ మీకు సాచురేషన్ ఎక్కువైంది అనిపిస్తే దీని ఒపాసిటీ కొంచెం తగ్గించుకోవచ్చు. మనం ఎంత కావాలంటే అంత ఒపాసిటీ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. 90, 85. ఓకే, దీని అన్నిటిని ఒక గ్రూప్ చేసుకుందాం. షిఫ్ట్ పట్టి ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకుందాం. దీన్ని గ్రూప్ అనాలంటే ఇక్కడ గ్రూప్ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ అనేది క్రియేట్ ఏ గ్రూప్ ఇది, లేదంటే Ctrl+G అంటే ఇదంతా గ్రూప్ అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి చూడండి మన ఒరిజినల్ ఇమేజ్ ఇది, దాని పెయింటింగ్ ఎఫెక్ట్. ఒకవేళ ఎఫెక్ట్ ఎక్కువైంది అనిపిస్తుంది కొంచెం పర్సంటేజ్ మనం తగ్గించుకోవచ్చు. చూస్తారు కదా, ఈ అడ్జస్ట్మెంట్స్ అనేది ఫోటోకు కొంచెం ప్రతి మీరు చూస్ చేసుకున్న ఫోటోని బట్టి మారుతూ ఉంటాయి. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.